అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి వారంలాగే ఈ వారం ఈనాడు మ్యాగజైన్లోని 10 కేలు పూర్తి చేశాను. అందులో నాకు సమాధానాలు తెలియని ఆధారాలు కూడా ఉన్నాయి. అలాగే పోయిన వారం 10 కేలులోని తెలియని ప్రశ్నలకి సమాధానాలు ఈ వీడియో చివరిలో చెప్తాను. ఇప్పుడైతే ఈ వారం 10 కేలి అడ్డం ఆధారాలు సమాధానాలు చెప్తాను, చూడండి. 1. ఒక ఆయుధం 3 అక్షరాలు ఉండాలి, అంటే తుపాకీ. 4. పైకి అమాయకత్వం నటించే గడుసువారిని వ్యంగ్యంగా ఇలా అంటారు, అంటే నంగనాచి. 8. పార్లమెంటులో ఎగువ సభ అంటే రాజ్యసభ. 9. చరించు లేదా సంచరించు అంటే తిరుగు. 11. జవాను లేదా సైనికుడు అంటే సిపాయి. 13. పలవరింత లేదా అర్థం లేని మాట. ఇది 3 అక్షరాలు ఉండాలి. నాకు దీనికి సరిపోయే సమాధానం తెలియలేదు. 14. అడ్డం 38తో నీచ కార్యాలు లేదా పాతకాలు అంటే అడ్డం 38 క్షీరం అంటే క్షీరం అంటే పాలు అర్థం. నీచ కార్యాలు లేదా పాతకాలు అంటే పాపాలు కదా. ఇక్కడ పాలు వచ్చింది, ఒక అక్షరమే రాయాలి 14వ దానికి, కాబట్టి పా. 16. శత్రువు అంటే విరోధి. 17. తనయుడు అంటే కొడుకు. 19. సరస్వతి అంటే శారద. 22. కుక్క అంటే సునకం. 23. భరతుడి తల్లి అంటే శకుంతల. భరతుడు అంటే ఇక్కడ కన్ఫ్యూషన్ కూడా వస్తుంది, భరతుడి తల్లి కైకేయి కదా అని. కానీ ఇక్కడ 4 అక్షరాలది అడిగారు కాబట్టి శకుంతల. భరతుడు పాలించాడని మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది అని. అలాగా భరతుడి తల్లి అంటే శకుంతల అన్నమాట. రామాయణంలో భరతుడు వస్తాడు కదా, ఆ భరతుడి తల్లి కైకేయి. అది 3 అక్షరాలు, ఇక్కడ 4 అక్షరాలు కాబట్టి శకుంతల. 26. పెళ్లి కొడుకు అంటే వరుడు. 28. గేదె అంటే బర్రె. 29. స్థిరం వికృతి అంటే స్థిరం. 30. కన్నీరు అంటే బాష్పం, 2 అక్షరాలు. 31. ఏనుగు అంటే కరి. 33. ఒక నది లేదా గ్రామ దేవత అంటే గంగమ్మ. 35. ఆశీర్వదిస్తూ తలపై చల్లేవి లేదా పసుపు కలిపిన బియ్యం అంటే అక్షతలు. 36. నింగి అంటే ఆకాశం. 38. క్షీరం అంటే పాలు. 39. సన్మానం అంటే పురస్కారం. 41. పరిమళం అంటే సువాసన. 43. దేవుడు ప్రత్యక్షమై ఇచ్చేది అంటే వరం. 44. పెంపుడు పక్షిని ఉంచేందుకు ఏర్పాటు అంటే పంజరం. 45. హేళన లేదా పరిహాసం అంటే ఎగతాళి. 46. భద్రం లేదా పైలం అంటే పదిలం. 47. వనిత లేదా లేత, 2 అక్షరాలు ఉండాలి. దీనికి సరిపోయే సమాధానం తెలియలేదు నాకు. ఇవి అడ్డం ఆధారాలు సమాధానాలు. ఇప్పుడు నిలువు ఆధారాలు సమాధానాలు చెప్తాను, చూడండి. మొదటిది, ఇంటి పెరట్లో బాల్కనీలో పవిత్రమైన మొక్క అంటే తులసి. 2. బాడుగ లేదా అద్దె అంటే కిరాయి. 3. మకరం అంటే మొసలి. 5. తలకిందులుగా చెట్లకు వేలాడే పక్షులు అంటే గబ్బిలాలు. 6. శవదహనం కోసం కట్టెల పేర్పు అంటే చితి. 7. నూలు లేదా పోచ లేదా చెవిరింగు అంటే పోగు. 10. మిక్సీలు లేని రోజుల్లో ఇందులోనే పప్పు రుబ్బేవారు అంటే రుబ్బురోలు. 12. అర్జునుడు అంటే పార్థుడు. 15. నడుముకు కత్తిని వేలాడదీసే కోశం అంటే వర. కత్తిని వరలో పెడతారు కదా, వర. 17. కొరత లేదా లోటు అంటే కొదవ. 18. శ్రీరాముడి కుమారుడు అంటే కుషుడు. ఇక్కడ శ్రీరాముడి కుమారుడు అంటే 2 ఉంటారు కదా, కుషుడు లవుడు. అయితే ఇక్కడ కుషుడు అని సరిపోతుంది, అందుకు అదే రాశాను, 3 అక్షరాలు. 19. పార్వతి అంటే శాకంబరి. 20. దశమిలో అవస్థ అంటే దశ. 21. మనస్సు అంటే అంతరంగం. 24. ధర్మరాజు కన్న తల్లి అంటే కుంతి.
25 పువ్వు అంటే పుష్పం. 27 శివుడి మెడలోని పూసలు అంటే రుద్రాక్షలు. 30 నాయనమ్మ లేదా అవ్వ అంటే బామ్మ. 31 పైరులో పెరిగే గడ్డి మొక్కలు అంటే కలుపు. 32 రూపం అంటే ఆకారం. 34 పోయిన వారం లేదా లాస్ట్ వీక్ అంటే గత వారం. 35 తప్పుగా అర్థం చేసుకోవడం అంటే అపార్థం. 36 అవకాశం అంటే ఆస్కారం. ఆస్కారం లేదు అంటారు కదా, వేటికైనా అలా ఆస్కారం. అవకాశం అంటే ఆస్కారం. 37 తల్లి సోదరుడు అంటే మేనమామ. 40 శబ్దం లేదా సవ్వడి అంటే రవలి. 41 మంచినీళ్ళు అని అర్థం అంటే సుజలం. 42 వేడి లేదా వడ లేదా ఉష్ణం అంటే సెగ. 44 వరాహం అంటే 2 అక్షరాలు పంది. ఇవి నిలువు ఆధారాలు, సమాధానాలు. వీటిలో ఏవైనా నేను తప్పుగా రాసి ఉంటే వచ్చే వారం వీడియోలో చెప్తాను. అలాగే తెలియని ప్రశ్నలు ఒక దగ్గర రాశాను, చెప్తాను చూడండి. అడ్డం 13 పలవరింత లేదా అర్థం లేని మాట. 3 అక్షరాలు ఉండాలి దీనికి సమాధానం. 47 వనిత లేదా లేత. దీనికి 2 అక్షరాలు ఉండాలి. ఇవి మాత్రమే నాకు తెలియనివి, మిగతావన్నీ రాశాను. 12 అక్టోబరు 2025 నాటి పతికేళ్ళలో నాకు తెలియని ప్రశ్నలు ఇవి. వీటిలో మీకు వెతికిన సమాధానాలు తెలిస్తే కామెంట్లో చెప్పండి. అలాగే నేను పోయిన వారం నాకు తెలియనివి అని చెప్పాను కదా, వాటికి ఇప్పుడు సమాధానం చెప్తాను. ఒకటి తప్పుగా రాశాను, దానికి అది కూడా చెప్తాను. పోయిన వారం అంటే 5 అక్టోబర్ నాటి పతికేలి. అడ్డం 28 తృష్ణ లేదా దప్పిక అంటే పిపాస. నిలువు 37 మహిళ లేదా చాలా పెద్ద కథ అంటే నవల. 51 స్తంభం లేదా నిట్రాడు అంటే గుంజ. ఇవి నాకు తెలియనివి. ఇప్పుడు నేను రాసిన వాటిలో తప్పుగా రాసినది 29 హస్తం లేదా చెయ్యి అంటే నేను కేయి అని రాశాను. పాని సరిపోతుంది ఇక్కడ, అది మాత్రమే, ఇంకా మిగతావన్నీ కరెక్టే. ఇది ఈ వారం పదికేలి. వీటిలో మీకు ఏమైనా తప్పులు సందేహాలు అనిపిస్తే కామెంట్లో చెప్పండి. సమాధానాలు వచ్చే వారం వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వారం మరో వీడియోలో కలుద్దాం.